జూలై 6న రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రత్యేకంగా భేటీ కానున్నారు. ఈ మేరకు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాయడం, దానికి రేవంత్ సానుకూలంగా స్పందించడంతో వీరిద్దరి భేటీపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తి నెలకొంది. విభజన వివాదాలు ఒక కొలిక్కొస్తాయనే ఆశాభావం అందరిలోనూ కనిపిస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు జరిగి 10 ఏళ్లు పూర్తయింది. అయినా రెండు రాష్ట్రాల మధ్య సమస్యలకి పరిష్కారం లభించలేదు. ఇరు రాష్ట్రాలు ఎవరి ప్రయోజనం వారు కోరుకోవడంతో సమస్యకి పరిష్కారం లభించడం లేదు. గత 10 ఏళ్లుగా ఏపీ తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారం కోసం షీలా బీడే కమిషన్ సిఫారసులో భాగంగా కేంద్ర హోంశాఖ దగ్గర 31 సార్లు సమావేశాలు జరిగాయి. అయినా వాదనలు వినటమే తప్ప కేంద్ర హోంశాఖ చేసిందేం లేదు. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భేటీ కావాలని నిర్ణయించారు. ఇప్పటికే ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎంకి లేఖ రాయగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా సమావేశం నిర్వహణకి ఓకే చెప్పారు. ఈ నెల 6న ప్రజాభవన్లో ఈ సమావేశం జరగనుంది. ఇక దీనికి సంబంధించి మంత్రులు, అధికారులతో సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి సచివాలయంలో హై లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. గతంలో ఇరు రాష్ట్రాల మధ్య సమస్య పరిష్కారం కోసం 2 సార్లు సీఎంలు భేటీ అయ్యారు. కృష్ణా, గోదావరి నీటి పంపకాలపై కేసీఆర్, చంద్రబాబు ఓసారి సమావేశం కాగా ఏపీ తెలంగాణ మధ్య ఉన్న అన్ని సమస్యలపై చర్చించేందుకు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి భేటీ అయ్యారు. మరోసారి ఇరు రాష్ట్రాల సీఎస్ల స్థాయిలో ఓసారి భేటీ జరిగింది. అయినప్పటికీ సమస్యలకి ఎటువంటి పరిష్కారం లభించలేదు. ఆంధ్రప్రదేశ్ అవతరణ నుంచి విభజన వరకు అంటే 1956 నుంచి 2014 మధ్య ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలన, ఆర్థిక, మానవ అభివృద్ధి, మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వ రంగంలో ఏర్పాటైన కంపెనీలు, కార్పొరేషన్లు ఉమ్మడి సంస్థల కిందికి వస్తాయి. వీటి గురించి ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని 9, 10 షెడ్యూల్స్ లో పేర్కొన్నారు. తెలంగాణ నుంచి ఏపీకి భారీగా నిధులు రావాల్సిందని తాజాగా ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ వెల్లడించారు. ఏపీ హౌసింగ్ బోర్డు లెక్కల ప్రకారం తెలంగాణ నుంచి ఏపీకి సుమారు 5,170 కోట్లు రావాలని ఆయన తెలిపారు. 2 తెలుగు రాష్ట్రాల ఉమ్మడి ఆస్తులకు సంబంధించి సుప్రీం, హైకోర్టులో కేసులున్నాయని మంత్రి నారాయణ పేర్కొన్నారు. వేల కోట్ల ఆస్తులున్న సంస్థల విషయంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదం ఇంకా కొనసాగుతుందని, ముఖ్యంగా 9, 10 షెడ్యూల్స్ లో ఉన్న సంస్థల విషయంలో విభజన సమస్యలు కొలిక్కి రావటం లేదని ఆయన చెప్పారు. రెండు రాష్ట్రాల జనాభా ప్రాతిపదికన ఆస్తులు, అప్పులు పంచుకోవాల్సి ఉంటుందని పునర్విభజన చట్టంలో ఉన్నట్టు మంత్రి వెల్లడించారు. కానీ విభజన అనంతరం ఏ రాష్ట్రంలో ఉన్న ఆస్తులు ఆ రాష్ట్రానికే చెందాలని తెలంగాణ ప్రభుత్వం కొత్త అంశాన్ని తెరపైకి తెచ్చిందని నారాయణ తెలిపారు. ఈ సమస్యలన్నీ వీలైనంత త్వరగా పరిష్కారం కావాలని ఆయన ఆకాంక్షించారు. జూలై 6న ఇరు రాష్ట్రాల సీఎంల భేటీ నేపథ్యంలో తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మంగళవారం తన చేంబర్లో ఆర్ఎండ్బీ శాఖ ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి రాజధానిగా గత 10 ఏళ్లుగా హైదరాబాద్లో ఏపీ ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్ఎండ్బీ శాఖ భవనాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి అనుసరించాల్సిన ప్రక్రియపై చర్చించారు. ఆర్ఎండ్బీ శాఖ పరిధిలోని లేక్ వ్యూ గెస్ట్ హౌస్, మినిస్టర్ క్వార్టర్స్, ఆదర్శ నగర్, బషీర్బాగ్, కుందన్బాగ్ తో పాటు వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎమ్మెల్యేల నివాస సముదాయాలు, గ్రీన్ ల్యాండ్స్, మంజీరా అతిథి గృహాలు, వివిధ ఆస్తులను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు అవసరమైన పూర్తి సమాచారాన్ని సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ఇక చివరిసారిగా ప్రగతి భవన్లో తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ జరిగింది. 2019 జూన్ 28వ తేదీన ప్రగతి భవన్లో జరిగిన భేటీలో సుమారు 5 గంటల పాటు జరిగిన కీలక భేటీలో పలు అంశాలపై చర్చించారు. ఇరు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలతో పాటు నదీ జలాల వివాదంపై కేసీఆర్, జగన్ మధ్య కీలక చర్చ జరిగింది. విభజన సమస్యలకి చర్చల ద్వారానే పరిష్కారం చూపాలని, అందుబాటులో ఉన్న నీటి వనరులని సంపూర్ణంగా వినియోగించుకొని తెలుగు రాష్ట్రాలు పచ్చగా కలకలలాడటమే లక్ష్యమని స్పష్టం చేశారు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. అప్పట్లో సీఎం కేసీఆర్ కృష్ణా, గోదావరిలో నీటి లభ్యతపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. కృష్ణా నదిలో నీటి లభ్యత తక్కువగా ఉన్నందున గోదావరి నీటిని తరలించాలని నిర్ణయించారు. ఇందుకోసం గోదావరి నీటిని శ్రీశైలానికి తరలించాలని నిర్ణయించిన సీఎంలు దీనికి సంబంధించిన ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులని ఆదేశించారు. ఇక అప్పటి నుంచి మళ్లీ ముఖ్యమంత్రుల సమావేశం జరగలేదు. దీంతో ఇప్పుడు జరగబోయే సమావేశం కీలకంగా మారింది. అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యల మీద ఏపీ సీఎం చంద్రబాబుతో 6న భేటీ ఉన్న నేపథ్యంలో నేడు అన్ని శాఖల ముఖ్య కార్యదర్శులతో సీఎం రేవంత్ సమావేశమవుతున్నారు. ఇరు రాష్ట్రాల మధ్య ప్రధానంగా ఉన్న విభజన సమస్యలు, వాటి పరిష్కారానికి ఉన్న అవకాశాలు, ఆ మేరకు చేయాల్సిన ప్రతిపాదనలపై ముఖ్య కార్యదర్శులతో రేవంత్ చర్చించనున్నారు. విభజన సమయంలో ఇరు రాష్ట్రాలకు చెందిన పలు శాఖల భూములు, ఆస్తులను కేంద్రం విభజన చట్టంలోని షెడ్యూల్ 9, 10లోకి చేర్చింది. ఆ భూములు, ఆస్తులపై ఇప్పటికీ ఇరు ప్రభుత్వాలు ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతున్నాయి. వీటిలో హౌసింగ్ బోర్డ్, డెక్కన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ల్యాండ్ హోల్డింగ్ లిమిటెడ్ భూములున్నాయి. దీనికి ఏపీలోని విశాఖపట్నంలోనూ కొంత భూమి ఉంది. దీనిపై ఇరువురు సీఎంల భేటీలో కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. చంద్రబాబు, రేవంత్ భేటీని ప్రొఫెసర్ కోదండరాం స్వాగతించారు. తమ రాష్ట్రాల తరపున ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చ చేయడం మంచి పరిణామమన్నారు. వీరి భేటీలో విభజన అంశాలపై ఓ పరిష్కారం లభిస్తుందని చెప్పారు. ఇక
ఇక కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో ఇరు రాష్ట్రాల మధ్య పలు వివాదాలున్నాయి. రెండు రాష్ట్రాల విద్యుత్ బకాయిలు, ఉద్యోగుల బదిలీల సమస్యలున్నాయి. పోలవరం బ్యాక్ వాటర్ విషయంలోనూ పలు సమస్యలున్నాయి. వీటన్నింటినీ ఏపీతో ఎలా పరిష్కరించుకోవాలి అనే విషయాన్ని రేవంత్ రెడ్డి చర్చించినట్టు తెలుస్తోంది. అలాగే భద్రాచలం దగ్గర ఏపీలోకి వెళ్లిన 5 గ్రామాలను వెనక్కి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. దీనిపైన ఎలా ముందుకెళ్లాలి అనే అంశంపైన రేవంత్ చర్చించనున్నారు. ఒకవేళ రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కాంగ్రెస్ ముఖ్యమంత్రి, చంద్రబాబు నాయుడు గారు టీడీపీ నుంచి ముఖ్యమంత్రి కాబట్టి వీరిద్దరి మధ్యలో కనుక వాళ్ళకు పాత పరిచయం, పాత అనుబంధం కనుక ఉపయోగించి రేవంత్ రెడ్డి గారు ఈ సమస్యను పరిష్కరించడం కోసం ముందుకు పోతే తెలుగు రాష్ట్రాల ప్రజలను సంతోషిస్తారు. లేదు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ మాటనే విని రాహుల్ గాంధీతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ యొక్క విభజన వాదం లేదా విభజించి పాలించేటువంటి వాదంతో కనుక రేవంత్ రెడ్డి పోతే ఆ సమస్యలు ఇంకా జట్లమవుతాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు కూడా ఇదే విషయాన్ని లేవనెత్తారు. సమస్యల పరిష్కారానికి చంద్రబాబు లేఖ రాయటం సంతోషమన్న హరీష్ రావు విభజన అంశాలను పరిష్కరించుకోవడం మంచిదే అన్నారు. ఏపీలో విలీనమైన మండలాల సంగతి తేల్చాకే మిగతా విషయాలపై మాట్లాడాలని, ఈ విషయంలో రేవంత్ వైఖరేంటో చెప్పాలని హరీష్ కోరారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన సమస్యల మీద చర్చించడానికి మన ముఖ్యమంత్రి గారికి లేఖ రాసినట్టుగా పత్రికల్లో చూసాం. సంతోషం. మరి రేవంత్ రెడ్డి గారు ఈ విషయం మీద చొరవ చూపాలి. మీ సహచరుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఒత్తిడి తెచ్చి మన 7 మండలాలు మన లోయర్ సీలేరు పవర్ ప్రాజెక్ట్ మనకు వచ్చే విధంగా కృషి చేయాలి, ప్రయత్నం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. అది మొదలు 7 మండలాలు వచ్చినాకనే విభజన సమస్యలపై ముందుకు వెళ్లాలని చెప్పి కూడా నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. చాలా కాలం తర్వాత జరుగుతున్న భేటీ కావడంతో రెండు రాష్ట్రాల్లోనూ ఆసక్తిగా మారింది. ఈ భేటీతో విభజన సమస్యల పరిష్కారానికి మార్గం సుగమమైంది.